నమస్తే ఆదాబ్ సర్సియాకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చూసేద్దాం. అందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టొమాటో పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి ఉగ్గాని బజ్జీ అయితే అద్దరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిల్ని. ఇంకా స్పైసీగా తినే వాళ్ళు వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకోండి, ఫ్రై చేసుకోండి మంచిగా. ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని అయితే. వేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి టమాటో యాడ్ చేయాలి. కొద్దిగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా లిడ్ పెట్టుకొని మనం మగ్గించుకోవాలి మంచిగా. ఇదిగోండి ఇలా రావాలి టెక్స్చర్ అయితే. ఇలా వచ్చిన తర్వాత అందులోకి వచ్చేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు, క్రిస్టల్ సాల్ట్ అనమాట. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అందులోది పేస్ట్ వేయాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటే కొత్తిమీర కూడా సూపర్ ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి బొరుగులు యాడ్ చేసుకోవాలన్నమాట. నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులన్నీ వాటర్ అంతా డ్రైన్ చేసేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకుంటే సరిపోయిద్ది, అంతే. ఫైనల్గా అయితే ఉగ్గాని రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.